హనుమకొండ జిల్లా కేంద్రంలోని ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో అంబేద్కర్ జంక్షన్లో సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. హనుమకొండ జిల్లా ఏఐఎస్ఎఫ్ కార్యదర్శి సంతోష్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు చాలా దీనస్థితిలో ఉన్నాయన్నారు. పాఠశాలలో ప్రారంభం అయినప్పటికీ ఇంతవరకు విద్యార్థులకు యూనిఫామ్స్, పాఠ్యపుస్తకాలు అందలేదని అన్నారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలలకు కనీస అవసరాలు కల్పించాలని డిమాండ్ చేశారు. హన్మకొండ జిల్లా నగరం నడిబొడ్డున అంబేద్కర్ చర్చ్ కాడ సాక్షాత్తు గౌరవనీయులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి చీఫ్ మినిస్టర్ గారి దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది. ఎందుకంటే ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో విద్యారంగ పరిస్థితులు చాలా దారుణంగా మారినాయి. ఇప్పటికీ ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 12వ తారీఖు ప్రభుత్వ పాఠశాలలు ఇవన్నీ ప్రారంభమైనాయి. ఈ రోజు పాఠ్యపుస్తకాలు రాలేదు, యూనిఫామ్స్ రాలేదు. తర్వాత టీచర్స్ సబ్జెక్ట్ వైజ్గా టీచర్స్ ఉన్నటువంటి పరిస్థితులు లేవు. అదేవిధంగా గురుకులాలు కావచ్చు, సోషల్ వెల్ఫేర్ కావచ్చు, తర్వాత సక్సెస్ పాఠశాలలు ఏ పాఠశాలలో చూసుకున్నా కూడా కనీసము ప్రభుత్వ పాఠశాలలో కంపౌండ్ ఉన్నటువంటి పరిస్థితులు లేవు, టాయిలెట్స్ ఉన్నటువంటి పరిస్థితులు లేవు, కరెంటు ఉన్నటువంటి పరిస్థితులు లేవు. ఇట్లాంటి తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ విద్యారంగం పరిస్థితి ఇంత దీన స్థితికి పడిపోయింది.